కేఎఫ్సి చికెన్ కూడా అంతే. 60 ఏళ్ళు వయసులో తన ఇంటికి వచ్చిన అతిథికి వండి పెట్టాడు. చాలా బాగుంది, అమ్మితే కోట్లు కూడబెట్టుకోవచ్చు అని సరదాగా అన్న మాట అతన్ని ఆలోచింపజేసేలా చేసింది. రెస్ట్ ఈజ్ హిస్టరీ. మనం అనుభవిస్తున్న సుఖాల వెనక, సంతోషాల వెనక వాళ్ళు పడ్డ శ్రమ ఎంతో ఉంది. జీవితంలో మనకొచ్చే కష్టాన్ని ప్రాబ్లంలా కాకుండా ఛాలెంజ్లా టేకాఫ్ చేద్దాం. ప్రపంచం విసిరే ప్రశ్నకు మనం ఇచ్చే సమాధానంతో దిమ్మ తిరిగిపోవాలి. నువ్వు వంగి వంగి తొంగి తొంగి చూస్తూ నిలబడితే నీ నెత్తి మీదకెక్కి ఊరేగుతారు. వాళ్ళు ఎక్కే పల్లకికి నిన్ను బోయిని చేస్తారు. కోట్ల డబ్బుతో కట్టబడే కోటకు నిన్ను బానిస కుక్కను చేస్తారు. వాళ్ళు సాధించే విజయాలకు చప్పట్లు కొడుతూ వాళ్ళు విసిరేసే ఎంగిలి మెతుకులకు ఎన్ని రోజులు ఆశపడతావు? గోడ మీద పిల్లిలా ఎన్ని రోజులు దాటవేస్తావు? ఆలోచించు. నువ్వు గోడ మీద పిల్లివా, అడవిలో సంచరించే పులివా? పులి తన ఊపిరిపోయిన ఉనికి కోల్పోదు. సమూహంలా కాకుండా ఒంటరిగా తిరిగే సాహసం తనది.